సమర్పయామి నమస్కరోమి. మనం తల్లిదండ్రుల తర్వాత ఎంత సమయం గడుపుతామో అంత సమయం పాఠశాలలో గడుపుతాము. మనకు మంచి చెడు ఏది నేర్పినా ఉపాధ్యాయుల నుంచే. ఇప్పటి కాలం వేరు, మనప్పటి వేరు. ఇప్పుడు చాలా పోగడలు వచ్చినాయి. గురువు నిర్వచనమే మార్చేసిరు. కానీ తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, గురువు కూడా ప్రత్యక్ష దైవం. సంస్కారం లేని విద్య ఫలాలు లేని వృక్షం వంటిది. వివేక విద్యాభారతి అనేటువంటిది ఒక వృక్షం. దాని యొక్క ఫలాలు ఏంటి? మీరే హెల్త్ జాగ్రత్తలు చూసుకోండి. ఈ తరం పిల్లలకి హెల్త్ గురించి పట్టించుకోదు. ఫస్ట్ డబ్బే ఉంటున్నారు. ఐ థింక్ మీ పేరెంటింగ్ చాలా కష్టం, ఎట్లా పేరెంటింగ్ చేస్తున్నారు. బట్ మీ అంత క్వాలిటీ పిల్లల్లో లేదు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించాలనే ఉద్దేశంతో మనం ప్రయత్నం చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ చెప్పినట్లుగా రిలేషన్స్ ఉపాధ్యాయులకు తర్వాత పిల్లలకు ఆ విధంగా రిలేషన్స్ లేవు. చిన్న పిల్లలు 24 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకొని విద్యార్థులకు కులం లేదు. పిల్లలను తిట్టినా కొట్టినా అది ఇష్యూ చేస్తుంది స్కూళ్ళల్లో. అసలు టీచర్ బాగా కొట్టేది ఇప్పుడు మనం కనబట్టుకున్న వాళ్ళు